హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 2025 నోటిఫికేషన్ గురించి చర్చిద్దాం మరియు ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను సమగ్రంగా చూద్దాం. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటే ఎన్టీపీసీ భారతదేశంలోని ఒక మహారత్న కంపెనీ. అటువంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా కెరియర్ ప్రారంభించాలనేది చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థుల కల. ఆ కలను సాకారం చేసుకునే దిశగా విడుదలైన ఈ నోటిఫికేషన్లోని ప్రతి అంశాన్ని, ప్రతి చిన్న నిబంధనను మనం లోతుగా విశ్లేషిద్దాం. ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు కేవలం సమాచారాన్ని అందించడమే కాదు, దరఖాస్తు ప్రక్రియలో మీరు ఎటువంటి పొరపాట్లు చేయకుండా ప్రతి దశలోనూ స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్లేలా మార్గనిర్దేశం చేయడం. మనం ఈ విశ్లేషణను ఒక క్రమ పద్ధతిలో, ఒక నిర్మాణాత్మక పద్ధతిలో ముందుకు తీసుకువెళ్దాం. ముందుగా నోటిఫికేషన్ యొక్క ప్రాథమిక వివరాలు మరియు అత్యంత ముఖ్యమైన తేదీలను చూద్దాం. ఆ తర్వాత విద్యా అర్హతలు, వయోపరిమితి మరియు ఖాళీల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. దరఖాస్తు ప్రక్రియను దశలవారీగా సులభంగా అర్థమయ్యేలా వివరిస్తాను. అనంతరం వివిధ కేటగిరీలకు వర్తించే రిజర్వేషన్లు మరియు వయోపరిమితిలో సడలింపుల గురించి చర్చిద్దాం. తర్వాత అభ్యర్థుల ఎంపిక విధానం మరియు ఎంపికైన వారికి లభించే జీతభత్యాల వివరాలను తెలుసుకుందాం. చివరగా కొన్ని అత్యంత కీలకమైన సూచనలతో పాటు ఇప్పటివరకు మనం చర్చించిన అన్ని విషయాలను ఒకసారి పునశ్చరణ చేసుకుని ఈ విశ్లేషణను ముగిద్దాం. మీరు ఇప్పుడు స్క్రీన్పై చూస్తున్నది అడ్వర్టైజ్మెంట్ నంబర్ 14/24తో జారీ చేయబడిన ఎన్టీపీసీ అధికారిక నోటిఫికేషన్. మనం చర్చించబోయే ప్రతి విషయం, ప్రతి నిబంధన ఈ అధికారిక పత్రం నుండే తీసుకోబడింది. గుర్తుంచుకోండి, ఏ నియామక ప్రక్రియకైనా మూలాధారం దాని అధికారిక నోటిఫికేషన్. భారతదేశంలోని అతి పెద్ద పవర్ యూటిలిటీ మరియు ఒక మహారత్న కంపెనీ అయిన ఎన్టీపీసీలో కెరియర్ ప్రారంభించాలనుకునే ఇంజనీరింగ్ ఆశావాహులందరికీ ఇదొక సువర్ణ అవకాశం. ఇప్పుడు దీనిలోని కీలక వివరాల్లోకి మనం మరింత లోతుగా వెళ్దాం. సరే, మనం మన చర్చలో మొదటి మరియు అత్యంత ముఖ్యమైన విభాగానికొచ్చాం: నోటిఫికేషన్ మరియు ముఖ్యమైన తేదీలు. ఏ ప్రక్రియకైనా పునాది దాని ప్రాథమిక సమాచారం మరియు కాలక్రమం. ఈ విభాగంలో మనం నోటిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం మరియు అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాల్సిన కీలకమైన తేదీలను పరిశీలిద్దాం. ఈ తేదీలను మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఇవి కేవలం తేదీలు కాదు, ఇవి మీ కెరీర్కు సంబంధించిన మైలురాళ్లు. ఒక్క తేదీని విస్మరించినా మీరు ఈ గొప్ప అవకాశాన్ని కోల్పోయే ప్రమాదముంది. కాబట్టి చాలా శ్రద్ధగా వినండి. ఇక్కడ మనం అత్యంత స్పష్టంగా, ఎటువంటి సందేహానికి తావు లేకుండా అర్థం చేసుకోవాల్సిన ప్రాథమిక సూత్రం ఒకటుంది. ఈ నియామకం కోసం ఎన్టీపీసీ ప్రత్యేకంగా ఎటువంటి రాత పరీక్షను నిర్వహించడం లేదు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా కేవలం మరియు ఏకైకంగా గేట్ 2025 పరీక్షలో మీరు సాధించిన ప్రతిభ, అంటే మీ స్కోర్ మరియు ర్యాంక్ ఆధారంగా మాత్రమే జరుగుతుంది. దీని అర్థమేమిటంటే, మీరు గేట్ 2025 పరీక్షకు హాజరై అత్యుత్తమ స్కోర్ సాధిస్తేనే ఈ పోస్టులకు పోటీ పడగలరు. ఎన్టీపీసీ పరీక్ష కోసం ప్రత్యేకంగా సిద్ధం కావాల్సిన అవసరం లేదు. మీ పూర్తి దృష్టి, మీ పూర్తి కృషి గేట్ 2025 ప్రిపరేషన్ పైనే కేంద్రీకృతం కావాలి. గేట్ స్కోరే మీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. మీ గేట్ ప్రిపరేషనే ఎన్టీపీసీ ప్రిపరేషన్. ఇప్పుడు ఈ టైమ్లైన్ను చాలా జాగ్రత్తగా దశల వారీగా పరిశీలిద్దాం. మొదటి ఘట్టం గేట్ 2025 పరీక్ష. ఇది ఫిబ్రవరి 2025లో జరుగుతుంది. మీరు మీ సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో ఈ పరీక్షకు హాజరు కావాలి. ఆ పరీక్షా ఫలితాలు విడుదలైన తర్వాత ఎన్టీపీసీ తన ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ను తెరుస్తుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎన్టీపీసీకి దరఖాస్తు చేసుకునే ప్రక్రియ వచ్చే సంవత్సరం, అంటే ఫిబ్రవరి 11, 2026 నాడు ప్రారంభమవుతుంది. మళ్లీ చెబుతున్నాను, 2026వ సంవత్సరం ఫిబ్రవరి 11. ఇక దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25, 2026. ఈ తేదీలలో ఎలాంటి గందరగోళానికి గురికావద్దు. పరీక్ష 2025లో ఉంటుంది, కానీ ఎన్టీపీసీకి అప్లికేషన్ ప్రక్రియ 2026లో ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీరు మీ అన్ని డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవడానికి తగినంత సమయం ఉంటుంది. మరోసారి గట్టిగా నొక్కి చెబుతున్నాను, ఈ తేదీని మీ క్యాలెండర్లో, మీ మొబైల్లో, మీరు ఎక్కడైతే ముఖ్యమైన విషయాలు నోట్ చేసుకుంటారో అక్కడ ఎరుపు రంగులో మార్క్ చేసుకోండి. ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి మరియు అంతిమ తేదీ ఫిబ్రవరి 25, 2026. నేను మళ్లీ స్పష్టంగా చెబుతున్నాను, అన్ని దరఖాస్తులు తప్పనిసరిగా 25 ఫిబ్రవరి 2026 తేదీలోపు ఆన్లైన్లో సమర్పించాలి. చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు, సర్వర్ రద్దీ వంటివి ఎదురయ్యే అవకాశం ఉన్నందున చివరి రోజు వరకు వేచి ఉండకుండా నోటిఫికేషన్ ప్రారంభమైన మొదటి వారంలోనే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం అత్యంత శ్రేయస్కరం. ఈ తేదీని దాటితే మరే అవకాశం ఉండదు. ఇప్పుడు మనం తదుపరి అత్యంత కీలకమైన విభాగానికి వద్దాం: అర్హత మరియు ఖాళీలు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి అవసరమైన అర్హతలేమిటి? కేవలం దరఖాస్తు చేస్తే సరిపోదు, మనం అర్హులమో కాదో నిర్ధారించుకోవడం మొదటి మెట్టు. ఈ విభాగంలో విద్యార్హతలు, మార్కుల శాతం, వయోపరిమితి
మరియు ఏ విభాగంలో ఎన్ని ఖాళీలున్నాయి అనే విషయాలను మనం వివరంగా ప్రతి అంశాన్ని విశ్లేషిస్తూ చర్చిద్దాం. నోటిఫికేషన్లోని ప్రతి అర్హతా నిబంధనను మీరు సంతృప్తిపరుస్తున్నారో లేదో నిర్ధారించుకోవడం దరఖాస్తు ప్రక్రియలో మొదటి మరియు ప్రధానమైన మెట్టు. విద్యా అర్హత విషయానికి వస్తే నోటిఫికేషన్ చాలా స్పష్టమైన నిబంధనలను నిర్దేశించింది. అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ బార్ AMIE పూర్తి చేసి ఉండాలి. ఇక్కడ ఫుల్ టైం అనే పదం చాలా ముఖ్యం. పార్ట్ టైం లేదా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీలు పరిగణించబడవు. ఇక మార్కుల శాతం విషయానికి వస్తే జనరల్, EWS మరియు OBC కేటగిరీలకు చెందిన అభ్యర్థులు వారి డిగ్రీలో కనీసం 65% అగ్రిగేట్ మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా SC, ST మరియు PWBD కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు కనీసం 55% అగ్రిగేట్ మార్కులుంటే సరిపోతుంది. ఫైనల్ ఇయర్ లేదా సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే, కాని వారు నిర్దేశించిన తేదీలోపు డిగ్రీ పూర్తి చేసి అవసరమైన మార్కుల శాతాన్ని కలిగి ఉండాలి. ఈ పట్టిక చాలా కీలకం, ఎందుకంటే ఇది మీ డిగ్రీకి మరియు మీరు రాయబోయే గేట్ పేపర్కు మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టంగా నిర్దేశిస్తుంది. ఏ ఇంజనీరింగ్ డిగ్రీ చదివిన వారు ఏ విభాగానికి అర్హులో మరియు వారు ఏ గేట్ 2025 పేపర్ కోడ్తో పరీక్ష రాయాలో ఇది వివరిస్తుంది. ఉదాహరణకు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి దరఖాస్తు చేయాలనుకుంటే మీరు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా పవర్ ఇంజనీరింగ్ వంటి డిగ్రీలు చేసి ఉండాలి మరియు గేట్ 2025లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే ఈ పేపర్కు మాత్రమే హాజరు కావాలి. అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి మెకానికల్, ప్రొడక్షన్ లేదా ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదివి మెకానికల్ ఇంజనీరింగ్ అంటే ME పేపర్ రాయాలి. మీరు మీ డిగ్రీకి సరిపోయే సరైన గేట్ పేపర్కు హాజరవుతున్నారని నిర్ధారించుకోండి. తప్పు పేపర్ కోడ్తో గేట్ రాస్తే మీరు NTPCకి అనర్హులవుతారు. ఈ పట్టికను జాగ్రత్తగా పరిశీలించి తప్పులు లేకుండా చూసుకోవడం మీ దరఖాస్తులో మొదటి మెట్టు. ఇప్పుడు వయోపరిమితి గురించి మాట్లాడుకుందాం. దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు. నేను మళ్లీ స్పష్టంగా చెప్తున్నాను, అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ వయస్సును ఏ తేదీ నాటికి లెక్కిస్తారంటే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అయిన 25/02/2026 నాటికి లెక్కిస్తారు. అంటే ఆ తేదీ నాటికి మీ వయస్సు 27 సంవత్సరాలు దాటకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వివిధ రిజర్వ్డ్ కేటగిరీల వారికి వయోపరిమితిలో సడలింపులుంటాయి. వాటి గురించి మనం తర్వాతి విభాగంలో వివరంగా చర్చిద్దాం. ప్రస్తుతానికి జనరల్ కేటగిరీకి గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలను గుర్తుంచుకోండి. ఈ స్లైడ్లో మనం వివిధ విభాగాలలో ఉన్న ఖాళీల వివరాలను కేటగిరీల వారీగా చూస్తున్నాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో మొత్తం 91 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో అత్యధికంగా అంటే 104 ఖాళీలు ఉన్నాయి. ఇది మెకానికల్ ఇంజనీర్లకు ఒక గొప్ప అవకాశం. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాల్లో కలిపి 15 ఖాళీలు ఉన్నాయి. ఈ 3 ప్రధాన విభాగాల్లో కలిపి మొత్తం 210 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ప్రతి విభాగంలో అన్రిజర్వ్డ్ UR, EWS, OBC, SC మరియు ST కేటగిరీలకు ఎన్ని పోస్టులు కేటాయించారో కూడా ఈ పట్టికలో స్పష్టంగా చూడవచ్చు. మీ కేటగిరీలో ఉన్న ఖాళీలను బట్టి పోటీ తీవ్రతను మీరు అంచనా వేసుకోవచ్చు. పైన చెప్పిన ఈ 210 ఖాళీలతో పాటు ఇది చాలా ముఖ్యం, కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో అదనంగా 15 ఖాళీలున్నాయి. ఈ విషయాన్ని నోటిఫికేషన్లో ప్రత్యేకంగా పేర్కొన్నారు. కాబట్టి CS/IT అభ్యర్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 210 + 15 అంటే 225కు చేరుకుంది. ఇది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు గణనీయమైన సంఖ్యలో ఉన్న అవకాశం. కాబట్టి మీ ప్రిపరేషన్ను మరింత పటిష్టం చేసుకోండి. సరే, మీరు అర్హుల్ని నిర్ధారించుకున్న తర్వాత తదుపరి ముఖ్యమైన దశ దరఖాస్తు ప్రక్రియ. ఈ విభాగంలో మనం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ డాక్యుమెంట్లు అవసరం అనే విషయాలను దశలవారీగా అర్థం చేసుకుందాం. ఇది ఒక ప్రాక్టికల్ గైడ్, కాబట్టి ప్రతి స్టెప్ను జాగ్రత్తగా గమనించి ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా దరఖాస్తును పూర్తి చేయండి. చిన్న పొరపాటు కూడా మీ అప్లికేషన్ను తిరస్కరణకు గురిచేయవచ్చు. దరఖాస్తు ప్రక్రియ చాలా సూటిగా మరియు స్పష్టంగా ఉంటుంది. మొదటి మరియు అతి ముఖ్యమైన దశ మీరు మీ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన సరైన పేపర్లో గేట్ 2025 పరీక్షకు హాజరు కావడం. ఆ తర్వాత NTPC అధికారిక వెబ్సైట్ www.ntpc.co.in లేదా నేరుగా careers.ntpc.co.in ని సందర్శించాలి. అక్కడ మీ గేట్ 2025 రిజిస్ట్రేషన్ నంబర్ను ఉపయోగించి ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ను చాలా జాగ్రత్తగా ఎటువంటి అక్షరదోషాలు లేకుండా పూరించాలి. ఆ తర్వాత నిర్దేశించిన దరఖాస్తు రుసుమును ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ పద్ధతిలో చెల్లించాలి. అవసరమైన డాక్యుమెంట్లను నిర్దేశిత ఫార్మెట్ మరియు సైజులో స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. చివరగా అన్ని వివరాలను 1కి 2 సార్లు సరిచూసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేసి దాని ప్రింటౌట్ను భవిష్యత్ అవసరాల కోసం, ముఖ్యంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయం కోసం భద్రపరచుకోవాలి. గుర్తుంచుకోండి, గేట్ 2025 రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఈ దరఖాస్తుకు తాళం చెవి లాంటిది. అది లేకుండా మీరు దరఖాస్తు చేయలేరు.
ఇప్పుడు దరఖాస్తు రుసుము వివరాలు చూద్దాం. జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు ₹300 నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ఎస్ఎం ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులతో పాటు కేటగిరీతో సంబంధం లేకుండా మహిళా అభ్యర్థులందరికీ ఈ ఫీజు నుండి పూర్తి మినహాయింపు ఉంది. వారు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది మహిళా అభ్యర్థులను మరియు రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులను ప్రోత్సహించడానికి తీసుకున్న ఒక మంచి నిర్ణయం. దరఖాస్తు చేసేటప్పుడు మీరు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటి జాబితాను ఇక్కడ చూద్దాం. మీ తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ సంతకం, పాన్ కార్డ్, గేట్ 2025 స్కోర్ కార్డ్ ఫలితాలు వచ్చాక, మీ డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదా సెమిస్టర్ మార్క్షీట్లు. ఒకవేళ మీరు రిజర్వ్డ్ కేటగిరీకి చెందినవారైతే కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం జారీ చేయబడిన కుల లేదా కేటగిరీ ధృవీకరణ పత్రం, మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే దానికి సంబంధించిన తాజా సర్టిఫికేట్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్లన్నింటినీ దరఖాస్తు చేసే ముందే సరైన ఫార్మాట్లో, సాధారణంగా జేపీజీ లేదా పీడీఎఫ్ స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవటం ద్వారా చివరి నిమిషంలో కంగారు పడకుండా ఉండవచ్చు. ఇప్పుడు మనం భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమల్లో ఉన్న రిజర్వేషన్లు మరియు సడలింపుల గురించి చర్చిద్దాం. రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు వయోపరిమితిలో మరియు అర్హత మార్కులలో కొన్ని సడలింపులు వర్తిస్తాయి. ఈ విభాగంలో మనం ఆ వివరాలను స్పష్టంగా పట్టిక రూపంలో తెలుసుకుందాం. మీరు ఏ కేటగిరీకి చెందితే మీకు ఏ సడలింపులు వర్తిస్తాయో జాగ్రత్తగా గమనించి దానికి సంబంధించిన సరైన ధృవపత్రాలను సిద్ధం చేసుకోవాలి. వయోపరిమితి సడలింపులను చాలా జాగ్రత్తగా గమనించండి. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి అయిన 27 సంవత్సరాలపై అదనంగా 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది. అంటే వారి గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు వర్తిస్తుంది. అంటే వారు 32 సంవత్సరాల వరకు అర్హులు. ఇక దివ్యాంగుల పీడబ్ల్యూబీడీ విషయానికొస్తే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన వారికి 10 సంవత్సరాలు, మొత్తం 37 ఏళ్లు, ఓబీసీ కేటగిరీకి చెందిన వారికి 13 సంవత్సరాలు, మొత్తం 40 ఏళ్లు, మరియు ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీకి చెందిన వారికి 15 సంవత్సరాల వరకు వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడింది, మొత్తం 42 ఏళ్లు. మీరు మీ కేటగిరీకి వర్తించే సడలింపును ఖచ్చితంగా తెలుసుకుని దరఖాస్తు చేయండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతి అభ్యర్థి ఎదురుచూసేది ఎంపిక ప్రక్రియ గురించే. అభ్యర్థులను ఎలా ఎంపిక చేస్తారు, ఎంపిక ప్రక్రియలో ఏ ఏ దశలుంటాయి, మరియు అన్నిటికంటే ముఖ్యంగా ఎంపికైన వారికి జీతభత్యాలు అంటే కంపెన్సేషన్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది అనే ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన విషయాలను మనం ఇప్పుడు వివరంగా చర్చిద్దాం. ఇది మీ కష్టానికి దక్కే ప్రతిఫలం. మరోసారి నొక్కి చెబుతున్నాను, ఈ నియామక ప్రక్రియలో ఎంపిక పూర్తిగా గేట్ 2025 పరీక్షలో మీరు సాధించిన ప్రతిభ ఆధారంగానే జరుగుతుంది. నోటిఫికేషన్లో ఎక్కడా ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ గురించి ప్రస్తావించలేదు. గేట్ 2025 స్కోర్ ఆధారంగా కేటగిరీల వారీగా మెరిట్ లిస్ట్ తయారు చేసి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా షార్ట్ లిస్ట్ చేయబడిన అభ్యర్థులను నేరుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు. అక్కడ మీ ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలించి అన్నీ సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాత నియామక పత్రం జారీ చేస్తారు. కాబట్టి మీ గేట్ 2025 స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే మీ ఎంపిక అవకాశాలు అంత బలంగా ఉంటాయి. మీ టెక్నికల్ నాలెడ్జ్కు ఇది అసలైన పరీక్ష. ఎంపికైన అభ్యర్థులకు ఎన్టీపీసీ అద్భుతమైన వేతనాన్ని అందిస్తోంది. వారిని E1 గ్రేడ్ ఆఫీసర్లుగా నియమిస్తారు. వారి పే స్కేల్ ₹40,000 నుండి ₹1,40,000 వరకు ఉంటుంది. ఇది కేవలం బేసిక్ పే మాత్రమే. దీనికి అదనంగా ప్రభుత్వ రంగ సంస్థల నియమాల ప్రకారం డియర్నెస్ అలవెన్స్ డిఏ, హౌస్ రెంట్ అలవెన్స్ హెచ్ఆర్ఏ, మెడికల్ బెనిఫిట్స్, పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే మరియు ఇతర అలవెన్సులు, బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అన్నీ కలుపుకుంటే వార్షిక్ సిటీసీ కాస్ట్ టు కంపెనీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది ఒక సురక్షితమైన మరియు గౌరవప్రదమైన కెరియర్కు బలమైన ఆర్థిక పునాది వేస్తుంది. ఇది చాలా ముఖ్యమైన నిబంధన. దయచేసి అత్యంత జాగ్రత్తగా వినండి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరే ముందు ఒక సర్వీస్ అగ్రిమెంట్ బాండ్పై సంతకం చేయాల్సి ఉంటుంది. జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ₹5 లక్షల బాండును మరియు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ₹2,50,000 బాండును ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ బాండ్ యొక్క ఉద్దేశం కంపెనీ మీ శిక్షణ కోసం చేసే ఖర్చుకు బదులుగా మీరు శిక్షణ పూర్తయిన తర్వాత కనీసం 3 సంవత్సరాల పాటు కంపెనీలో సేవలు అందించాలని నిర్ధారించుకోవడం. ఒకవేళ ఈ కాలపరిమితి కంటే ముందే ఉద్యోగాన్ని విడిచిపెడితే వారు బాండ్ మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఇది ఒక దీర్ఘకాలిక నిబద్ధత. కాబట్టి దరఖాస్తు చేసే ముందే దీని గురించి పూర్తిగా ఆలోచించి ఎన్టీపీసీలో కెరియర్పై మీకు ఉన్న ఆసక్తిని పునఃపరిశీలించుకోవాలి. మనమిప్పుడు చివరి విభాగానికి చేరుకున్నాం.
ఈ విభాగంలో ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలకమైన అంశాలను సంగ్రహించి ఇప్పటివరకు మనం చర్చించిన అన్ని విషయాలను ఒకసారి పునశ్చరణ చేసుకుందాం. దరఖాస్తు ప్రక్రియ నుండి ఎంపిక వరకు ఏ చిన్న పొరపాటు జరగకుండా ఉండటానికి ఈ క్విక్ రివిజన్ మీకు ఎంతగానో సహాయపడుతుంది. దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ఉండటానికి ఈ సూచనలు విధిగా పాటించండి. మొదటిది, కేవలం గేట్ 2025 స్కోర్లు మాత్రమే చెల్లుబాటవుతాయి. పాత స్కోర్లు పనికిరావు. రెండవది, మీ డిగ్రీలో 65% లేదా 55% మార్కుల ప్రమాణాన్ని మీరు అందుకుంటున్నారని నిర్ధారించుకోండి. రౌండింగ్ ఆఫ్ అనుమతించబడదు. మూడవది, దరఖాస్తు కోసం చెల్లుబాటులో ఉన్న మరియు యాక్టివ్గా ఉన్న ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ను మాత్రమే ఉపయోగించండి, ఎందుకంటే భవిష్యత్ సమాచారమంతా వాటికే వస్తుంది. నాలుగవది, చివరి తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వేచి ఉండకండి. ఐదవది, మీ గేట్ 2025 రిజిస్ట్రేషన్ నంబర్ను చాలా భద్రంగా ఉంచుకోండి. అది లేకుండా మీరు దరఖాస్తు చేయలేరు. ఆరవది, ఫైనల్ సబ్మిషన్ బటన్ నొక్కే ముందు మీరు పూరించిన ప్రతి వివరాలను, మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ వంటి వాటిని 2 సార్లు సరిచూసుకోండి. చిన్న చిన్న పొరపాట్లు కూడా మీ దరఖాస్తును ప్రమాదంలో పడేస్తాయి. సరే, ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్లోని అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని, ముఖ్యంగా సంఖ్యలను మరోసారి క్లుప్తంగా పునశ్చరణ చేసుకుందాం. ఇది మీ మనసులో బలంగా నాటుకుపోవాలి. 1. గరిష్ట వయోపరిమితి 27 సంవత్సరాలు. 2. జనరల్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 300 రూపాయలు, మహిళలు మరియు ఇతర రిజర్వ్డ్ కేటగిరీలకు ఫీజు లేదు. 3. మొత్తం ఖాళీల సంఖ్య సుమారుగా 225కు పైగా ఉన్నాయి. మరియు 4. అన్నిటికంటే ముఖ్యమైనది, మీ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 25, 2026. ఈ 4 సంఖ్యలను మర్చిపోవద్దు. ఇవి మీ ప్రిపరేషన్ మరియు అప్లికేషన్ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. అర్హత మార్కులు జనరల్ కేటగిరీకి 65% మరియు రిజర్వ్డ్ కేటగిరీకి 55%. సర్వీస్ బాండ్ వ్యవధి 3 సంవత్సరాలు. ఈ ముఖ్య సంఖ్యలను గుర్తుంచుకోవడం ద్వారా మీరు తప్పులు చేసే అవకాశాన్ని తగ్గించుకోవచ్చు. చివరగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. ఎన్టీపీసీ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ సంస్థల అవసరాలకు అనుగుణంగా మీ గేట్ 2025 వ్యూహాన్ని మీరు సిద్ధం చేసుకున్నారా? మీ లక్ష్యం కేవలం గేట్ పరీక్షలో అర్హత సాధించడం మాత్రమేనా, లేక అత్యుత్తమ ర్యాంకు సాధించి ఇలాంటి సువర్ణావకాశాలను అందిపుచ్చుకోవడమా? మీ ప్రణాళిక ఎంత పటిష్టంగా ఉంది? మీ ప్రతి గంట ప్రిపరేషన్ ఎన్టీపీసీ వంటి సంస్థలు మీ ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేస్తుందని గుర్తుంచుకోండి. దీనిపై లోతుగా ఆలోచించి మీ ప్రిపరేషన్ను మరింత పదును పెట్టండి. మీ అందరి ప్రయత్నం ఫలించాలని ఆకాంక్షిస్తూ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.